Hello students, welcome to Lakshya, Initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి బడ్జెట్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు పార్లమెంట్ అనే దాని కింద చదువుకుంటాము. పార్లమెంటరీ బడ్జెట్ కింద చదువుకుంటాము. బడ్జెట్ అనేది ఒక టైప్ ఆఫ్ మనీ బిల్ అన్నమాట. ఈ మనీ బిల్ని ఓన్లీ లోక్సభలోనే ప్రవేశపెడతారు. ఆర్టికల్ 114 ఏం చెప్తుంది అంటే నో గ్రాంట్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కెన్ బి మేడ్ వితౌట్ డ్యూ అప్రోప్రియేషన్ బై ద లోక్సభ ఓన్లీ. ఎందుకంటే లోక్సభ, విధానసభ ఇవన్నీ కూడా ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మాత్రమే ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీ అనేది తీయడానికి 1 రూపీ మనీ ఖర్చు పెట్టాలన్నా కూడా అది లోక్సభ పర్మిషన్తోనే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకే దీనిని పవర్ ఆఫ్ ద పర్స్ అని కూడా అంటాము. ఒక మనీ బిల్ని ప్రవేశపెట్టాలంటే దానికి ప్రెసిడెంట్ ప్రియర్ రికమెండేషన్ అనేది ఉండాలి. ప్రెసిడెంట్ రికమెండేషన్ తీసుకున్న తర్వాతే దాన్ని లోక్సభలో ప్రవేశపెట్టాలి. ఈ లోక్సభ ఖచ్చితంగా ఈ బిల్ని పాస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో డెడ్ లాక్ అనేది ఉండదు. ఎందుకంటే రాజ్యసభ జస్ట్ ఒక ఫార్మాలిటీ అంతే, లోక్సభ అప్రూవ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి జాయింట్ సెషన్ అనేది కూడా ఉండదు. జాయింట్ సెషన్ అంటే మనకి ఆర్టికల్ 108 ఇది కూడా మనకి ఉండదు. అలాగే ప్రెసిడెంట్ దీని మీద వీటో పవర్ని యూజ్ చేయలేడు. ఎందుకంటే ప్రెసిడెంట్ ప్రియర్ రికమెండేషన్తోనే ఇది బిల్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు మళ్ళీ వీటో పవర్ని అతను యూజ్ చేసుకోలేడు. బడ్జెట్కి సంబంధించి మనకి 1921కి ముందర రైల్వే బడ్జెట్ ఇంకా జనరల్ బడ్జెట్ రెండు ఒకే దాంట్లో ఉండేవి, ఒకే బడ్జెట్లో. 1921 నుంచి దీన్ని జనరల్ బడ్జెట్ అని చెప్పేసి రైల్వే బడ్జెట్ అని చెప్పేసి మార్చడం జరిగింది. మళ్ళీ దీన్ని మొత్తం కలిపి ఒకటే బడ్జెట్లోకి తీసుకురావడం ఇప్పుడు జరిగింది. ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ అనేవి ఉంటాయి. అవి నార్మల్గా 107 డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఫినాన్స్ మినిస్టర్ ఆఫీస్కి వచ్చేస్తాయి అన్నమాట. అంటే మాకు ఇంత కావాలని చెప్పేసి గ్రాంట్స్ మొత్తం 2-3 నెలల నుంచి ఇవన్నీ కూడా ఫినాన్స్ మినిస్టర్ ఆఫీస్కి వచ్చి చేరుతాయి. బడ్జెట్ చూసుకుంటే బడ్జెట్లో 7 కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. అవి ఏమేంటి? డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ వచ్చేసి నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి ఎంత కావాలి అని చెప్పేసి ఒకటి. డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఎంత ఉన్నాయి అనేసి ఒకటి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అనేది వస్తుంది, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అదొకటి. అలాగే ఎకనామిక్ ఫోర్కాస్ట్ ఇదొకటి. ఎకనామిక్ రిపోర్ట్స్ అంటాము. గవర్నమెంట్ పాలసీ, ట్యాక్స్ ప్రపోజల్స్. ఈ 7 కాంపోనెంట్స్ అనేవి బడ్జెట్లో ఉంటాయి. బడ్జెట్ని పాస్ చేయడానికి దాని ప్యాసేజ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఇక్కడ చూస్తే ప్యాసేజ్ ఆఫ్ బడ్జెట్ని అనౌన్స్ చేసే ఒక్క రోజు ముందర ఫినాన్స్ మినిస్టర్ ప్రెసిడెంట్కి దాని సమ్మరీని పంపించడం జరుగుతుంది. ప్రెసిడెంట్కి ఇది బడ్జెట్ యొక్క సమ్మరీ అని చెప్పేసి సమ్మరీ పంపిస్తారు. అప్పుడు ప్రెసిడెంట్ దాని మీద సైన్ చేస్తారు, అంటే అప్రూవ్ చేస్తారు. అలా అప్రూవ్ చేసిన తర్వాత పార్లమెంట్లోకి బిల్ వస్తుంది. జనరల్గా లోక్సభలోనే మనం ప్రవేశపెడతాం, ఎందుకంటే లోక్సభ ఇస్ ద పవర్ ఆఫ్ పర్స్ అనేసి ఇందాకే మనం చెప్పుకున్నాం కాబట్టి. వన్స్ ఈ బడ్జెట్ అనేది పార్లమెంట్కి వచ్చిన తర్వాత ఇందులో 2 స్టేజెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఇంట్రొడక్టరీ మోషన్ అంటాము. ఇంట్రొడక్టరీ మోషన్ అంటే లోక్సభ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను ఫినాన్స్ మినిస్టర్ ఇప్పుడు బడ్జెట్ స్పీచ్ ఇస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది.
అప్పుడు ఫినాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్ ఇస్తారు, అంటే జనరల్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇస్తారనమాట. అప్పుడు డిబేట్స్ కానీ డిస్కషన్స్ కానీ ఇవేమీ ఉండవు. ఫినాన్స్ మినిస్టర్ ఈ బడ్జెట్ స్పీచ్ ఇచ్చిన తర్వాత ఈ బడ్జెట్ ఏదైతే ఉందో దాని కాపీని మెంబర్స్ అందరికీ కూడా ఇవ్వాలి. అలాగే న్యూస్ పేపర్స్కి, చార్టెడ్ అకౌంటెంట్స్కి, వీళ్ళందరికీ కూడా ఈ కాపీస్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ స్టేజ్. తర్వాత సెకండ్ స్టేజ్ వచ్చేసి కన్సిడరేషన్ స్టేజ్ అంటాము. కన్సిడరేషన్ స్టేజ్ పార్లమెంట్కి సంబంధించి ఒక మాన్యువల్ అనేది ఉంటుంది. ఈ మాన్యువల్లో 334G ఇంకా 334N అని చెప్పేసి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. అవి ఏం చెప్తాయి అంటే పార్లమెంట్లో స్టాండింగ్ కమిటీస్ అనేసి ఉంటాయి, అంటే అవి పర్మనెంట్ కమిటీస్ అనమాట. అవి ఎన్ని ఉంటాయి? 24 డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ అనేవి ఉంటాయి. ఇవి ఈ బడ్జెట్ ప్రపోజల్స్, ఇక్కడ బడ్జెట్ స్పీచ్లో ఇచ్చినటువంటి బడ్జెట్ ప్రపోజల్స్ని ఈ 24 స్టాండింగ్ కమిటీస్ కన్సిడర్ చేసి డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా చూస్తారు. ఈ స్టేజ్లో కట్ మోషన్స్ని ఇంట్రడ్యూస్ చేయకూడదు. దీని ఆఫ్టర్ 3 వీక్స్ తర్వాత ఈ 24 స్టాండింగ్ కమిటీస్ కూడా రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఈ 24 డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ రిపోర్ట్ అనేది లోక్సభకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 24 స్టాండింగ్ కమిటీస్లో 22 స్టాండింగ్ కమిటీస్ మెంబర్స్ వచ్చేసి రాజ్యసభ నుంచి, లోక్సభ నుంచి రావడం జరుగుతుంది. ఇలా లోక్సభలో ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఈ రిపోర్ట్ అనేది వెళ్తుంది. అప్పుడు ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేస్తారు? డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ ముందు చెప్పినప్పుడు డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ ఎలా ఉన్నాయి, ఈ రిపోర్ట్లో ఎలా ఉన్నాయి అనేసి చూస్తారు. చూసి హౌస్కి ఒక నోటీస్ అనేది ఇస్తారనమాట. అంటే డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్లో ఇంత అడిగారు, రిపోర్ట్స్లో వీళ్ళు మేము ఇంత ఇవ్వగలం అనేసి చెప్పారు అని చెప్పేసి. అప్పుడు అపోజిషన్ మోషన్స్ని ఇంట్రడ్యూస్ చేయగలదు, కట్ మోషన్స్లో 3 టైప్స్ ఉంటాయి. పాలసీ కట్ మోషన్, ఎకానమీ కట్ మోషన్, టోకెన్ కట్ మోషన్ అనేసి 3 రకాల మోషన్స్ ఉంటాయి. ఈ పాలసీ కట్ మోషన్ ఏంటంటే అసలు మాకు ఈ పాలసీయే వద్దు అని చెప్పేసి రిజెక్ట్ చేయడం. అంటే డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ ఇంత ఉన్నాయి, అందులో నుంచి ఇచ్చిన రిపోర్ట్స్ ఎంత ఉంది. అయితే ఈ పార్లమెంటరీ కట్ మోషన్ పూర్తిగా ఈ డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ మైనస్ పాలసీ కట్ మోషన్ చేస్తే ₹1 మిగులుతుంది. అంటే డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ అనేది X ఉంటే పార్లమెంటరీ కట్ మోషన్ కూడా X మైనస్ చేస్తుంది. X మైనస్ X = 0, కానీ ఇక్కడ మాత్రం ₹1 అనేది మిగులుతుంది. తర్వాత ఎకానమీ కట్ మోషన్ అంటే ఏంటంటే ఆ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక ఫిక్స్డ్ అమౌంట్కి తగ్గించడం అనమాట. అంటే డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ వచ్చేసి ఒక ₹5 ఉన్నాయనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఎకనామిక్ కట్ మోషన్ వచ్చేసి నేను ₹2 ఫిక్స్డ్ అమౌంట్ కట్ చేస్తాను అనేసి చెప్తుంది. సో ఎంత మిగులుతుంది? ₹3 అనేది మిగులుతుంది. అదొకటి చేయొచ్చు. అలా కాకుండా టోకెన్ కట్ మోషన్ అనేసి ఉంటుంది. ఒక డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటుంది అనమాట. అంటే లాస్ట్ ఇయర్ దీనికి ఇంత ఇస్తే అది ఏమీ ఖర్చు పెట్టలేదు అనేసి ఒక డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నప్పుడు ఈ డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్లోంచి ₹100ని ఫైన్గా వేయడం జరుగుతుంది. అంటే ఇది ఒక ఎక్స్ ఉందనుకోండి, దాంట్లోంచి ₹100 తీస్తే రిమైనింగ్ ఎంత వస్తుందో అది టోకెన్ కట్ మోషన్ కిందికి తీసుకుంటాం అనమాట. ఇలా 3 కట్ మోషన్స్ని అపోజిషన్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. కట్ మోషన్ జరిగిన తర్వాత ఈ కట్ మోషన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఒక మోషన్ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దానికి సంబంధించి డిబేట్ జరుగుతుంది, తర్వాత డిస్కషన్ జరుగుతుంది, తర్వాత ఓటింగ్ జరుగుతుంది. ఇలా అపోజిషన్ కట్ మోషన్ చేసినప్పుడు
అపోజిషన్కి ఎక్కువ ఓట్స్ వచ్చేసి అవును కట్ మోషన్ చెయ్యాలి అని చెప్పినప్పుడు పార్లమెంట్లో ఎస్ అనేది ఎక్కువ వచ్చిందనుకోండి, అపోజిషన్కే ఎక్కువ డిమాండ్ ఉంది అని కదా అర్థం. అప్పుడు గవర్నమెంట్ రిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అపోజిషన్ ఒక మోషన్ ప్రవేశపెట్టినప్పుడు నార్మల్గా మనకేంటి, అపోజిషన్ కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఏ గవర్నమెంట్ అయితే ఉందో దానికి ఎక్కువ మెజారిటీ ఉండాలి. కానీ అపోజిషన్ ప్రవేశపెట్టినటువంటి కట్ మోషన్కి ఎక్కువ మెజారిటీ వచ్చి ఎస్ చాలామంది చెప్తే గవర్నమెంట్ అనేది మైనారిటీలో ఉంది అనే కదా అర్థం. సో గవర్నమెంట్ రిజైన్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా నోస్ ఎక్కువ వచ్చి ఎస్ తక్కువ వచ్చిందనుకోండి, అప్పుడు గులిటెన్ మోషన్ అనేదాన్ని ప్రవేశపెడతారు. గులిటెన్ మోషన్ అంటే ఏంటి, డిబేట్ కానీ డిస్కషన్ కానీ ఏమీ ఉండకుండా డైరెక్ట్గా ఓటింగ్కి వెళ్ళిపోవడం అన్నమాట. ఇలా జనరల్ డిస్కషన్ బడ్జెట్ గురించి జరిగేటప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ అనేది పాస్ చేస్తారు వాళ్ళు. ఓట్ ఆన్ అకౌంట్ అనేది టెంపరీగా పార్లమెంట్ సమావేశాల్లో లేనప్పుడు, అలాగే ఎలక్షన్ ఇయర్ ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం నుంచి ఇంకొక ప్రభుత్వానికి మధ్యలో మారేటప్పుడు ఎలక్షన్స్ ఈ టైంలో దానికోసం తాత్కాలికంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెడతారు. ఎందుకు? ఇందాక మనం ఆల్రెడీ చెప్పాము, మనీ ఎవరికి ఏది కావాలన్నా కూడా డ్యూ అప్రాప్రియేషన్ ఆఫ్ లోక్సభ ఉండాలి. లోక్సభ పర్మిషన్ లేనిదే 1 రూపీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీయడానికి వీల్లేదు. అది లోక్సభ లేనప్పుడు రాజ్యసభ తీయకూడదు, ప్రెసిడెంట్ కూడా తీయకూడదు, ఎవ్వరికీ అథారిటీ లేదు, ఓన్లీ లోక్సభకి మాత్రమే. ఎందుకు? పీపులే ఈ లోక్సభలో ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకున్నారు కాబట్టి, ఇది పీపుల్ మనీ కాబట్టి. ఈ ఓట్ ఆన్ అకౌంట్ అనేది 4 నెలలకు ఉంటుంది సాధారణంగా. ఇలా ఈ గులిటెన్ మోషన్ ఇక్కడ మనం ప్రవేశపెట్టినప్పుడు ఇది కనుక ఓకే, డిబేట్ జరిగి డిస్కషన్ ఇవేమీ లేకుండా డైరెక్ట్గా ఓటింగ్, ఈ ఓటింగ్లో ఎస్ ఎక్కువ వచ్చిందనుకోండి, ఆ బిల్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలా ప్రవేశపెట్టిన తర్వాత కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీ అనేది తీసుకోవచ్చు. ఈ బడ్జెటరీ ప్రాసెస్ రాజ్యసభలో కూడా జరుగుతుంది. ఈ రాజ్యసభకి ఈ బడ్జెటరీ ప్రాసెస్ వెళ్ళినప్పుడు వితిన్ 14 days లోపల వాళ్ళు వాళ్ళ నిర్ణయాన్ని అనేది తెలియజేయాలి. లేదు తెలియజేయలేదంటే వాళ్ళు ఆమోదించినట్టే అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. ఈ రాజ్యసభ యొక్క నిర్ణయాలు లోక్సభ మీద బైండింగ్ అవ్వవు. అలా రాజ్యసభ నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత లాస్ట్లో ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకు? ఏదైనా ఒక బిల్ మనకి యాక్ట్గా రావాలి అంటే, ఒక మోషన్ బిల్గా కానీ యాక్ట్గా కానీ రావాలి అంటే దానికి ప్రెసిడెంట్ అసెంట్ తప్పనిసరి. సో దీని తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి పంపిస్తారు. ప్రెసిడెంట్ కంపల్సరీగా అసెంట్ అనేది ఇవ్వాలి. మళ్ళీ తిరిగి పంపడం, వీటో అధికారాన్ని తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టేటప్పుడు ముందుగా ప్రెసిడెంట్ యొక్క అనుమతి తీసుకునే పార్లమెంట్లో ప్రవేశపెడతాం కాబట్టి. సో దీనికి అసెంట్ ఇస్తారు. దాని తర్వాత కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీ అనేది తీసుకొని వాడుకోవచ్చు. నార్మల్గా మనం కనుక చూస్తే బడ్జెట్లో చిన్న చిన్న చేంజెస్ చేశారనుకోండి, మైనర్ చేంజెస్ చేస్తే దానిని సప్లిమెంటరీ బడ్జెట్ అనేసి అంటాము. అలా కాకుండా ఎక్కువ చేంజెస్ చేస్తే, మేజర్ చేంజెస్ చేస్తే కనుక దానిని ఇంటరిమ్ బడ్జెట్ అనేసి మనం అంటాము. ఈ ఇంటరిమ్ బడ్జెట్ అనేది దాదాపుగా మనం చేసిన ఎంటైర్ బడ్జెటరీ ప్రాసెస్ని రిపీట్ చేసినట్టుగానే ఉంటుంది. నిన్న ఫిబ్రవరి 1వ తేదీన తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్, ఈయన తాత్కాలిక ఆర్థిక మంత్రి అండి, విత్త మంత్రి అని కూడా అంటాం మనం. తాత్కాలిక ఆర్థిక మంత్రి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఎందుకు? మనకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి టెంపరీగా కొన్నాళ్ళ కోసం ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కూడా చాలామందికి బెనిఫిట్గా ఉంది. వాళ్ళు ఓట్ల కోసమే ఈ బడ్జెట్ని మార్చారు అనేసి కూడా దీని మీద ఆరోపణలు అనేవి వచ్చాయి. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఏమేమి ఉన్నాయనేవి మనం నెక్స్ట్ ఆర్టికల్స్లో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్ మరియు యూరోపియన్ యూనియన్కి ఉన్నటువంటి సంబంధాల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు
ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. యూరోపియన్ యూనియన్ నౌకా బలగం ఇదేంటి అంటే సోమాలియాలో ఉన్న ప్రజలకి ఐరాస ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార సహాయ కార్యక్రమం అనే దాని కింద ఆహార ధాన్యాలు సరఫరా చేస్తుంది. అలా సరఫరా చేసే నౌకలకి ఈ యూరోపియన్ యూనియన్ నౌకా బలగం అనేది రక్షణ కల్పిస్తోంది. అయితే ఇక్కడ మనం ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ యూరోపియన్ నౌకా బలగం దీనికి సంబంధించిన ప్రతినిధులు కాసార్డ్ అనే ఒక నౌకలో ముంబైకి రావడం జరిగింది. ముంబైకి వచ్చి భారత రక్షణ ప్రతినిధులతో వాళ్ళకి మీటింగ్ అనేది జరిగింది. ఆ మీటింగ్లో సముద్రాల్లో దొంగతనాలు అంటే చోరీలు ఈ చౌర్యాలకు సంబంధించి వాటిని ఎలా అరికట్టాలి, నౌకా రవాణాకి భద్రత ఎలా కల్పించాలి అని చెప్పేసి దాని మీద వాళ్ళకి చర్చ అనేది జరిగింది. ఇంకా హిందూ మహాసముద్రంలో యూరోపియన్ యూనియన్ భారత్ రక్షణ సహకారాన్ని బలోపేతం చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఈ చర్చలో నిర్ణయించడం జరిగింది. అలాగే మనకు యూరోపియన్ యూనియన్ ఇండియాతో కనుక చూసుకుంటే ఆల్రెడీ మనకి IFCIOR అంటే భారత నౌకాదళ సమాచార కేంద్రం, ఇది హిందూ మహాసముద్రానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి విశ్లేషించే ఒక EU మ్యారిటైమ్ సెక్యూరిటీ సెంటర్. దీనితో ఆల్రెడీ యూరోపియన్ యూనియన్తో అనుసంధానం అనేది మనకు ఆల్రెడీ ఉంది. అలాగే మన భారత్లోనే కాకుండా యూరోపియన్ యూనియన్లో కూడా ఉగ్రవాదులు అనే వాళ్ళు ఉన్నారు. ఉగ్ర దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి. వీటిని నిరోధించే కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పేసి ఆల్రెడీ వీళ్ళిద్దరూ వ్యూహపత్రం అనేది నిర్దేశించుకున్నారు. నెట్లో చాలామంది ఉగ్రవాదులు తీవ్రవాదులు వాళ్ళు ప్రచారాలని తీసుకొస్తూ ఉన్నారు. అలాంటి ప్రచార అంశాలను తొలగించడం, ఉగ్రవాదులకు నిధులు అందకుండా నిరోధించడం, సైబర్ దాడులను అడ్డుకోవడం, వీటన్నింటికీ కూడా సహకరించుకోవాలి అని చెప్పేసి ప్రధాన లక్ష్యాలుగా వీళ్ళు పెట్టుకున్నారు. అలాగే భారత్ మరియు యూరోపియన్ యూనియన్ వీటి మధ్య చూసుకుంటే వాణిజ్యం కూడా పెరుగుతోంది. చాలా సంవత్సరాల నుంచి మనకి యూరోపియన్ యూనియన్ అనేది పెద్ద వ్యాపార భాగస్వామి. దాని తర్వాతే చైనా, అమెరికా అనేవి ఉన్నాయి మనకి. 2017లో చూసుకుంటే ఈ యూరోపియన్ యూనియన్తో 13.1% అంతర్జాతీయ వాణిజ్యం జరిగితే చైనాతో 11.4%, అమెరికాతో 9.5% అంతర్జాతీయ వాణిజ్యం అనేది జరిగింది. అలాగే ఐరోపాకి మన ఇండియా నుంచి కూడా ఎగుమతులు అనేవి చాలానే వెళ్తున్నాయి. అలా యూరోపియన్ యూనియన్కి వెళ్తున్నటువంటి ఎగుమతుల్లో చూసుకుంటే భారతదేశం 4th ప్లేస్లో ఉంది. అలాగే ఈ యూరోపియన్ యూనియన్ నుంచి భారత్కి చాలా పెట్టుబడులు కూడా వస్తూ ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి కంపెనీలు ఇక్కడ ఉత్పత్తిని వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. అలాగే ఈ రెండు దేశాలు ప్యారిస్ ఒప్పందంలో కూడా ఈ రెండు దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. అందులో కూడా పర్యావరణ రక్షణ ఎలా జరగాలి, హరిత ఇంధనాల రూపకల్పన ఎలా జరగాలి, హరిత నగరాల విస్తరణలు ఎలా జరగాలి, వీటికి సంబంధించి సాంకేతికంగా కూడా ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పేసి అదొక వ్యూహపత్రం అనేది ఉంది. అలాగే ఐరోపా పెట్టుబడి బ్యాంకు EIB, యూరప్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి, భారత్లో మౌలిక వసతుల కల్పన చేయడానికి, పునరుత్పాదక వనరులతో విద్యుత్ని ఎలా ఉత్పాదన చేయాలి అనేది, వాతావరణ రహిత ప్రాజెక్టుల్లో అలాంటి వాటిల్లో ఆల్రెడీ ఇప్పటికే 2,500 కోట్ల యూరోల పెట్టుబడి అనేది ఆల్రెడీ పెట్టింది. ఇలా యూరప్కి ఇంకా యూరోపియన్ యూనియన్కి ఇంకా భారత్కి చాలా సంబంధాలు అనేవి మెరుగుపడుతున్నాయి ఇప్పుడు అనేసి మనం చెప్పవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు పార్లమెంట్ కింద ఉన్నటువంటి పార్లమెంటరీ బడ్జెట్ కింద చదువుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కింద గవర్నమెంట్ ఏం ప్రోగ్రామ్స్ తీసుకొచ్చిందో దాని కింద కూడా మనం చదువుకుంటాము. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద రైతులకి నగదు సాయంగా ప్రతి సంవత్సరం 6,000 అనేది ఇస్తారు. విడతకు 2,000 చొప్పున
3 సార్లుగా బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయడం అనేది జరుగుతుంది. ఈ బడ్జెట్లో ఈ పథకానికి 75,000 కోట్లు అనేది ఇవ్వడం జరిగింది. దీని ద్వారా 12 కోట్ల మంది రైతులకి లబ్ధి పొందడం అనేది జరుగుతుంది. రైతులు అప్పుల బారిన పడకుండా వాళ్ళని కాపాడటం, రుణదాతల వలలో చిక్కుకోకుండా చూడడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనేసి వీళ్ళు చెప్పారు. అలాగే ఈ పథకం అనేది బాధిత రైతు కుటుంబాలకి అదనంగా ఆదాయ హామీని ఇవ్వడమే కాకుండా పంట సీజన్కి ముందే అత్యవసర ఖర్చులకి ఏమైనా అవసరం ఉంటుంది కదా, వాటికి చేదోడు వాదోడుగా నిలుస్తుంది ఈ పథకం అనేసి. అలాగే రైతులు డబ్బులు సంపాదించుకోవడానికి, గౌరవంగా జీవించేందుకు ఇది మార్గం సుగమం చేస్తుంది ఈ పథకం అనేసి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. 2018-19 ఈ ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల కన్నా ఈసారి 20,000 కోట్లు ఎక్కువగా కేటాయించడం జరిగింది. ఆల్రెడీ మనకు తెలుసు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కింద 22 పంటలను గుర్తించారు. ఈ 22 పంటలకి ఉన్నటువంటి ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధరని వాటి ఉత్పత్తి వ్యయం కన్నా కూడా 50% ఎక్కువ ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే గోవుల పరిరక్షణ కోసం రాష్ట్రీయ కామధేను ఆయోగ్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. గో సంపదని జన్యుపరంగా తీర్చిదిద్దడం కోసం, అలాగే ఉత్పత్తి, ఉత్పాదకత వీటిని పెంచడం కోసం ఈ రాష్ట్రీయ కామధేను ఆయోగ్ని ఏర్పాటు చేస్తున్నారు. గోవులకు సంబంధించి చట్టాలు, సంక్షేమ పథకాలు వీటన్నిటినీ కూడా ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని కరెక్ట్గా అమలు చేసేలాగా ఈ కామధేను ఆయోగ్ అనేది పర్యవేక్షించడం దీని యొక్క ఉద్దేశం. అలాగే రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేసి ఆల్రెడీ మనకి ఉంది. దాని కేటాయింపులో 250 కోట్లు పెంచడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే ప్రకృతి విపత్తు బాధిత రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2% వడ్డీ రాయితీ ఇస్తున్నారు. సకాలంలో రుణాలు కనుక తిరిగి చెల్లిస్తే వాళ్ళకి 3% అదనపు రాయితీ ప్రయోజనాన్ని కూడా కల్పించడం జరిగింది. ఇక్కడ చూస్తే లోక్పాల్కి పెరగని కేటాయింపులు, లోక్పాల్ వ్యవస్థ నిర్వహణకి బడ్జెట్కి సంబంధించిన కేటాయింపుల్లో ఎలాంటి పెంపుదల కూడా జరగలేదు. ఇంకా జాతీయ రహదారులకు 83,000 కోట్లని ఇవ్వడం అనేది జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ కూడా బడ్జెట్ గురించే. దీనిని గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళు పార్లమెంట్ కింద ఉన్నటువంటి పార్లమెంటరీ బడ్జెట్ కింద చదువుకుంటాము. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ డెవలప్మెంట్ కింద కూడా చదువుకుంటాము. మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి కేటాయింపుల్ని 20% పెంచారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి చాలా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి మాతృవందన యోజన అంటే ఏంటి, ఎప్పుడు తీసుకొచ్చారు, దాని గురించి చదువుకోవాలి. అలాగే సమగ్ర శిశు అభివృద్ధి సేవల సంస్థ, దీని కింద చిన్నారుల సంరక్షణను తీసుకొస్తున్నారు. ఈ ఐసిడిఎస్ పథకం అంటే ఏంటి అనేసి చూసుకోవాలి. అలాగే మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకి ఇన్ని కోట్లు కేటాయించారు. బేటీ బచావో బేటీ పడావో ఈ పథకానికి. అలాగే బ్రాండ్ అంబాసిడర్గా ఎవరున్నారు, జాతీయ పౌష్టికాహార కార్యక్రమం ఎన్ఎన్ఎం దీనికి ఎంత కేటాయించారు, మహిళా శక్తి కేంద్రాలు వీటిని ఎప్పుడు తీసుకొచ్చారు. అలాగే ఆఫీస్కి వెళ్ళే చాలామంది ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు వాళ్ళ పిల్లలకి సంబంధించి ఆలనా పాలన చూసుకునేందుకు జాతీయ క్రెచ్ పథకం దీని కింద కొన్ని కేంద్రాలు అనేవి తీసుకురావడం జరిగింది. ఆ కేంద్రాలకి 50 కోట్లను కేటాయించారు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అనే పథకానికి, అలాగే ఉజ్వల అక్రమ రవాణా బాధితుల పునరావాస కార్యక్రమం దీనికి, వితంతు శరణాలయాలకి వీటికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు ఇక్కడున్నాయి. ఈ బడ్జెట్ కేటాయింపులు ఎంతెంత ఉన్నాయి, అలాగే ఈ పథకాలు ఏమిటి అనేవి మనం చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ కూడా బడ్జెట్ గురించే. దీనిని గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళు పార్లమెంట్ కింద ఉన్నటువంటి పార్లమెంటరీ బడ్జెట్ కిందే చదువుకుంటాము. ఇక్కడ చూస్తే గృహ నిర్మాణానికి సంబంధించి శాఖకు మొత్తం 48,000 కోట్లు కేటాయించింది. అందులో ప్రధానమంత్రి పట్టణ ఆవాస యోజన ఈ పథకానికి 6,800 సంథింగ్, అలాగే అమృత్ అనే పథకానికి, ఆకర్షణీయ నగరాలకి, స్వచ్ఛ భారత్కి కేటాయింపులు అనేవి జరిగాయి. ఈ పథకాల గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఖజానాకు వచ్చేటటువంటి ప్రతి రూపాయిలో 70 పైసలు అనేది పన్నుల నుంచే వస్తుంది.
తర్వాత వచ్చేసి గవర్నమెంట్కి కట్టేటటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది కట్టిన తర్వాత ఏమైనా రిఫండ్ ఇవ్వాల్సి వస్తే దాన్ని 24 గంటల్లోనే వాటిని పరిశీలించి ఐటీ రిఫండ్స్ అనేవి ఇవ్వాలి అనేసి ఇలా. అలాగే 2019-20 ఆర్థిక సంవత్సరంలో 60 ఏళ్ళ లోపు వాళ్ళకి పన్ను స్లాబ్లు ఎలా ఉన్నాయి? 2,50,000 ఉన్న ఆదాయం వచ్చే వాళ్ళకి పన్నులు లేదు. 2,50,000 ₹1 నుంచి 5 లక్షలకు వచ్చేంత వరకు 5% పన్ను విధించాలి. తర్వాత 5 లక్షల ₹1 నుంచి 10 లక్షలు వచ్చేవాళ్ళు 20% ట్యాక్స్ కట్టాలి. 10 లక్షల ₹1 ఆ పైన వచ్చేవాళ్ళు 30% ట్యాక్స్ అనేది కట్టాలి. 5 లక్షల వరకు ఆదాయ పన్ను అనేది లేదు అంటే మినహాయింపులు అన్నీ తీసేసిన తర్వాత 5 లక్షలు దాటకూడదు. అలా ఉంటే వాళ్ళకి పన్ను లేదు. ప్రామాణిక తగ్గింపును 50,000కు పెంచడం అనేది జరిగింది. అలాగే పన్ను మినహాయింపు కోసం 2 ఇళ్లను చూపించవచ్చు. ఇంతకుముందు ఒక్క ఇంటికి మాత్రమే మినహాయింపును చూపించుకునే వాళ్ళు ఇప్పుడు 2 ఇళ్లకి పన్ను మినహాయింపును చూపించుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ కూడా బడ్జెట్కి సంబంధించిందే. ఈ తాత్కాలిక బడ్జెట్లో ఆదాయం అనేది ఏ శాఖల నుంచి ఎంత వస్తోంది అనేసి ఇది, ఏ శాఖలకు ఎంత ఖర్చు పెడుతున్నాము అనేసి ఇది. చూసుకుంటే జిఎస్టీ నుంచి 21% వస్తుంది. కస్టమ్స్, కార్పొరేట్ ఆదాయం వీటన్నింటి నుంచి ఇంతింత వస్తుంది. ఖర్చు పెట్టే వాటిల్లో పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా ఎంత ఉంది, వాళ్ళకి ఇంత ఇవ్వాలి, వడ్డీ చెల్లింపులు ఇంత కట్టాలి, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద 9% ఖర్చు పెట్టాలి. ఇవన్నీ పర్సంటేజెస్లో ఉన్నాయండి. వీటికి ఇంతింత అవుతుంది అని చెప్పేసి ఈ లెక్కల పట్టి ఇది. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ కూడా బడ్జెట్కి సంబంధించిందే. దీన్ని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు పార్లమెంట్ కింద ఉన్నటువంటి పార్లమెంటరీ బడ్జెట్ కింద చదువుకుంటాము. అలాగే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కింద పథకాల గురించి చదువుకుంటాము. ఇందులో ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. అసంఘటిత రంగాల్లో ఉన్నటువంటి చాలా మందికి నెల 3,000 పింఛన్ అందించేటటువంటి పథకం ఇది. 60 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి నెలకు 3,000 చొప్పున వాళ్ళకు అందించబడుతుంది. ఎంత చిన్న వయసులో స్టార్ట్ చేస్తే అంత ఎక్కువ మనీ అనేది వాళ్ళకి వెళ్తుంది. 18 ఏళ్ళప్పుడు చేరితే కనుక నెలకు ₹55 పే చేయాలి. అలా కాకుండా 29 ఏళ్ళప్పుడు చేరితే నెల ₹100 పే చేయాలి. దీని ద్వారా ఎవరెవరికి లబ్ధి చెందుతుంది అంటే రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు వీళ్ళందరికీ కూడా ఈ పథకం ద్వారా బెనిఫిట్ కలుగుతుంది. అలాగే ఈ పథకం ద్వారా 10 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇది 60 ఏళ్ళ నుంచి 60 సంవత్సరాల్లో వచ్చిన వాళ్ళు అప్పటి నుంచి 3,000 నెలకి అందించడం అనేది జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ కూడా బడ్జెట్కి సంబంధించిందే. దీన్ని కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళు పార్లమెంట్కి సంబంధించి పార్లమెంటరీ బడ్జెట్ కిందే చదువుకుంటాము. రక్షణ రంగానికి తొలిసారిగా 1,00,000 కోట్లకు పైన కేటాయించడం అనేది జరిగింది. 1,03,927 కోట్లని రక్షణ రంగానికి కేటాయించడం అనేది జరిగింది. అందులో ఎవరెవరికి ఎంత కేటాయించారు అనేసి చూసుకోవాలి. ఢిల్లీ పోలీసులకి 7,409, అలాగే భారత్ చైనా సరిహద్దుల్లో ఉండే వాళ్ళకు 2,000 కోట్లు, సిఆర్పిఎఫ్కి 23,740 కోట్లు, భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి 19,647 కోట్లు, సహస్ర సీమా బల్, అస్సాం రైఫిల్స్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, అలాగే బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ వీళ్ళందరికీ 71,618 కోట్లు అనేది ఇచ్చారు. అలా కాకుండా పోలీసులకు సంబంధించి మౌలిక వసతులు, క్వార్టర్స్, వాహనాలు, ఆయుధాలు వీటి సామాగ్రి కొనుగోలు కోసం 5,117 కోట్లు అనేది ఇచ్చారు. తర్వాత నిర్భయ నిధి కింద మహిళా భద్రతా పథకానికి 50 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ కూడా బడ్జెట్ గురించే. దీనిని గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళు పార్లమెంట్ కింద ఉన్నటువంటి పార్లమెంటరీ బడ్జెట్ కింద చదువుకుంటాము. ఇది యాక్చువల్గా రైల్వే బడ్జెట్కి సంబంధించింది. ఇందాక చెప్పుకున్నట్టుగా 1921కి ముందు రైల్వే ఇంకా జనరల్ బడ్జెట్ 2 ఒకటే దాంట్లో ఉండేవి. తర్వాత దీన్ని జనరల్ బడ్జెట్ అనేసి వేరుగా, రైల్వే బడ్జెట్ అనేసి వేరుగా తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఈ రెండింటిని క్లబ్ చేసి ఒకటే బడ్జెట్లో తీసుకురావడం జరిగింది. అలా చూసుకుంటే రైల్వే బడ్జెట్కి కొత్తవి ఏమీ తీసుకురాలేదు. 7,255 కోట్లతో కొత్తగా రైలు మార్గాలు అనేవి తీసుకొస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేకి కొత్త ప్రాజెక్టులు ఏమీ కూడా తీసుకురాలేదు. కొత్తగా 6 వందే భారత్ ఎక్స్ప్రెస్లు తీసుకురావడం అనేది జరుగుతుంది.
అలాగే భారీ ప్రాజెక్టులకు ఎంతెంత కేటాయించారు అనేసి ఇక్కడ. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు సంబంధించినవే ఎక్కువ ఉన్నాయి. ముఖ్యమైన ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి. అయితే ఈ తాత్కాలిక బడ్జెట్లో చూసుకుంటే రైల్వే బడ్జెట్ స్వరూపం ఇలా ఉంది. నిర్వహణ నిష్పత్తి ఎంత ఉంది, రైల్వే రాబడి ఎంత ఉంది, నిర్వహణ ఫలితాలు ఎంత ఉన్నాయి, మిగులు ఎంత జరుగుతోంది అనే ఈ స్టాటిస్టిక్స్ మనం చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ కూడా బడ్జెట్ గురించే. దీనిని గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళు పార్లమెంట్ కింద ఉన్నటువంటి పార్లమెంటరీ బడ్జెట్ కింద చదువుకుంటాము. విద్యారంగానికి 93,847 కోట్లను కేటాయించడం జరిగింది. 2022 నాటికి విద్యా విధానం మౌలిక వసతుల్ని పునరుత్తేజం అని చెప్పేసి ఒక పథకాన్ని ప్రారంభించారు. అలాగే పరిశోధన, ఆవిష్కరణ వీటి కోసం 608 కోట్లు కేటాయించారు. స్కూల్స్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇందాకే చెప్పుకున్నాం కదా, ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ స్కూళ్ళని ప్రారంభిస్తున్నారు. ఎక్కడ? IIT, NITలలో. అలాగే బ్లాక్ బోర్డ్ నుంచి డిజిటల్ బోర్డు వైపుగా విద్యారంగాన్ని తీసుకెళ్ళాలి. దానికోసం దీక్ష అనే పేరుతో ఒక డిజిటల్ పోర్టల్ని తీసుకురాబోతున్నారు. IIT, IIM, ఐసర్ వీటి నిధుల్లో తగ్గించడం అనేది జరిగింది, వాటికి ఇచ్చే నిధులు. ఆంధ్రప్రదేశ్కి కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల నిధులు చాలా తక్కువైపోయాయి. వాళ్ళు ఏమీ నిధులు ఇవ్వట్లేదు అన్నది ఈ ఆర్టికల్. వాటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసే యూనిట్లకు ఎంత ఇచ్చారు, పెట్రోలియం యూనివర్సిటీకి ఎంత ఉంది, గిరిజన విశ్వవిద్యాలయాలకు ఎంత ఉంది, ఇవన్నీ మనం ఇక్కడ చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ కూడా బడ్జెట్కి సంబంధించిందే. దీన్ని గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళు పార్లమెంట్ కింద ఉన్నటువంటి పార్లమెంటరీ బడ్జెట్ కిందే చదువుకుంటాము. కేంద్రంలో మత్స్యశాఖను ఏర్పాటు చేసే ప్రయత్నాలు అనేది జరుగుతున్నాయి. దాని ద్వారా పరిశోధన, సాంకేతికత వీటికనేది అవకాశం ఉంటుంది. అలాగే మన ఇండియాలో చూసుకుంటే భారతదేశంలో దేశవ్యాప్తంగా 45,000 కోట్ల ఎగుమతులు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 20,000 కోట్ల విలువైనటువంటి రొయ్యలు, చేపలు ఎగుమతవుతున్నాయి. అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉంది ఇలాంటి ఆక్వాకల్చర్కి సంబంధించిన ఎగుమతుల్లో. అలాగా ఈ కేంద్ర మత్స్యశాఖ అనేది ఏర్పాటైతే ఆంధ్రప్రదేశ్కి చాలా ఆదాయం అనేది ఉంటుంది అనేసి ఈ ఆర్టికల్. మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 9 జిల్లాల్లో 974 కిలోమీటర్ల తీరం ఉంది. ఇది కూడా ఒకప్పటి స్టాటిక్ బిట్. మన నెక్స్ట్ ఆర్టికల్ కూడా బడ్జెట్ గురించే. పన్నుల్లో వాటా ఎంత ఉంది? 36,000 కోట్లు ఉంది. 2018-19కి పోలిస్తే 10% పెరుగుదల అనేది ఉంది. 2019-20లో ఏపీకి ఏ పన్ను వాటాలు దక్కుతాయి అనేది ఇది మనం చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ కూడా బడ్జెట్ గురించే. దీనిని గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళు పార్లమెంట్ కింద ఉన్నటువంటి పార్లమెంటరీ బడ్జెట్ కింద చదువుకుంటాము. అగ్రభారత్ అనే దాన్ని లక్ష్యంగా 2030కి ఒక దార్శనిక పత్రం అనేది తయారు చేయడం జరిగింది. ఆ దార్శనిక పత్రంలో 10 కీలక అంశాలు ఉన్నాయి. అవి ఏమేమిటి అనేది చూసుకోవాలి. ఉన్నత జీవన ప్రమాణాల కోసం అన్ని రంగాల్లో కూడా అత్యాధునికమైన మౌలిక వసతుల్ని కల్పించాలి అనేసి ఒకటి. దేశంలో మారుమూల ప్రాంతాలకు కూడా డిజిటల్ ఇండియాని తీసుకెళ్లడం. అలాగే విద్యుత్ వాహనాలకి పునరుత్పాదక ఇంధనాల వినియోగాన్ని తీసుకెళ్లడం. ఆధునిక డిజిటల్ సాంకేతికల అండతో గ్రామీణ పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన వీటిని తీసుకురావడం. స్వచ్ఛమైన నదులు వాటిని తీసుకురావడం, స్వచ్ఛంగా తయారు చేయడం. దేశ ప్రగతికి దానికోసం సముద్ర సంపదని ఎక్కువగా వినియోగించుకోవడం. 2022కి వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపించడం. అలాగే సేంద్రియ ఆహార ఉత్పత్తిని పెంచడం. ఆరోగ్య భారత్ని తీసుకురావడం. కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన దీన్ని తీసుకురావడం. ఇవన్నీ కూడా ఈ 2030 నాటి దార్శనిక పత్రంలో ఉన్నటువంటి కీలక అంశాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎలక్షన్స్లో మళ్ళీ బ్యాలెట్ పేపరే తీసుకురావాలి అని చెప్పేసి మీటింగ్ జరిగింది. దాని గురించి దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. మొన్న ఏర్పడినటువంటి 23 రాజకీయ విపక్ష పార్టీలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి కదా. ఆ పార్టీలన్నీ కూడా మాకు ఈవీఎంలు వద్దు, మళ్ళీ బ్యాలెట్ పేపర్సే తీసుకురండి. ఒకవేళ ఈ బ్యాలెట్ పేపర్స్ తీసుకురావడం సాధ్యం కాకపోతే ఈవీఎంలకు వీవీపీఏటీల్ని జాయింట్ చేయాలి. ఈ వీవీపీఏటీలనైనా తీసుకురండి, లేకపోతే బ్యాలెట్ పేపర్స్తో అయినా ఎన్నికలు జరపండి అని చెప్పేసి ఎన్నికల సంఘాన్ని ఈ 23 రాజకీయ విపక్ష పార్టీలు కూడా కోరబోతున్నాయి.
ఇది ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఇచ్చినటువంటి నివేదిక గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఇచ్చిన నివేదికలో చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో లైంగిక దాడి, అత్యాచారం ఇవన్నీ కూడా అత్యధికంగా ఉన్నాయి. వాటిలో కూడా ఎస్సీ ఎస్టీలు బీసీలే అత్యధికంగా ఉన్నారు. అందులోనూ బాధితులందరూ 12 నుంచి 19 ఏళ్ల బాధితులే ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే ఎంతవరకు ఎన్ని కేసెస్ ఎలా వచ్చాయి అనేసి చూసుకోవచ్చు. అలాగే నిందితుల్లో ఎవరెవరు ఎంతమంది ఉన్నారు అనేసి ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులే కనుక బాధ్యతను మంచిగా తీసుకొని చేస్తే చాలా వరకు నేరాలు తగ్గుతాయి. అందులో కూడా ఈ నేరాలు జరిగే వాళ్ళలో ఎస్సీ ఎస్టీ బీసీలే అత్యధికంగా ఉన్నారు అనేసి ఈ నివేదికలో తెలియజేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.